అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు బంద్ అయిపోయినాయట. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ ఆర్ టోటల్లీ క్యాన్సల్డ్. ప్రపంచవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి. ఓన్లీ ఇండియాకనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు మొత్తం బంద్ చేసిరట. విదేశీ విద్యార్థుల సోషల్ ఖాతాల తనిఖీకి త్వరలో కఠిన నిబంధనలు. అప్పటిదాకా ఇంటర్వ్యూల నిలుపుదల. ఇప్పటికే షెడ్యూల్ అయిన వారికి ఓకే, క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు. విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు భయంకరమైన రూల్స్ పెడుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు కూడా చెక్ చేస్తారట. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఇవన్నీ. హార్వర్డ్పై యుద్ధంలో గెలుస్తా, నిధుల్లో కోత విధిస్తా. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీల్లో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇది చాలామంది అమెరికాకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి మరి ఇది ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియదు, కానీ వాళ్ళు కొంత సమయం బట్టే అవకాశం అయితే ఉన్నది. ఇగో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలకు ఆదేశాలు పంపించారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు, కానీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్త విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామన్నారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కాబోతున్నది. ఇక ఒకవేళ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆడ క్లాసులకు ఎగ్గొట్టి బయట పని చేసుకుందామని పోయే వాళ్ళకి ఇబ్బంది. క్లాసులు ఎగ్గొడితే అంతే అట. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పోతారు అని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. డ్రాపౌట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్ళిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు కావచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలు నివారించడానికి వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని ఆ ప్రకటనలో సూచించింది. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ ప్రోగ్రాంను రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తుండడం కూడా భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది. ఒకటే చదవడానికి పోతున్నాం అని అంటే చదువుకొని వచ్చే గంతే, నేను పని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే కుదరదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. విదేశాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి. దాదాపు 11 లక్షల మంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2025లో 11 లక్షల మంది విదేశీ విద్యా సంస్థల్లో చదువుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 2024లో కెనడాలో 1,37,608 మంది, యూకేలో 98,890 మంది. గత ఏడాది అమెరికాలో చదువుతున్న వారి సంఖ్య 3,31,602గా నమోదైందట. అంతమంది అమెరికా పోతున్నారు.